నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఒకప్పటి భారతీయ కుటుంబ వ్యవస్థ, పెళ్లి బంధానికి ఉన్న గౌరవం ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. కుటుంబ వ్యవస్థలు బలహీనపడడం, వ్యక్తిగత స్వేచ్ఛలు పెరగడం, జీవనశైలిలో మార్పుల వల్ల వివాహేతర సంబంధాలు శరవేగంగా పెరుగుతున్నాయని కెనడాకు చెందిన డేటింగ్ సంస్థ ఆష్లే మాడిసన్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. ఈ షాకింగ్ ఫలితాలలో కాంచీపురం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా ఇలాంటి విషయాలలో ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాలు ముందుంటాయి అని భావిస్తారు. అయితే ఈసారి తమిళనాడులోని పుణ్యక్షేత్రమైన కాంచీపురం అందరికంటే ముందు నిలిచింది. గత ఏడాది 17వ స్థానంలో ఉన్న కాంచీపురం కేవలం ఒక్క సంవత్సరంలోనే అగ్రస్థానానికి దూసుకురావడం విశేషం. ఈ మార్పునకు ప్రత్యేక కారణాలు వెల్లడించకపోయినా ప్రజల జీవన శైలిలో వచ్చిన మార్పులు, విలువల్లో వచ్చిన లోపాలు ఇందుకు కారణమై ఉండవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సర్వేలో పాల్గొన్న వివాహితులు వివాహేతర సంబంధాల్లోకి చేరడానికి పలు కారణాలు వెల్లడించారు. వాటిలో ప్రధానమైనది జీవిత భాగస్వాముల మధ్య ప్రేమ, ఆప్యాయత లేకపోవడం, భర్త లేదా భార్య తమను పట్టించుకోవడం లేదు అనే భావన, దాంపత్య జీవితంలో లైంగిక సంబంధిత సమస్యలు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు లేదా అసమానతలు, మద్యం లేదా ఇతర అలవాట్లకు, స్నేహితులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, అవతలి వ్యక్తితో కేవలం స్నేహం పేరుతో సన్నిహితంగా ఉండడం కారణాలుగా చెబుతూ ఉన్నారు. సర్వే ప్రకారం 53% మంది తాము వివాహేతర సంబంధంలో ఉన్నాము అని స్పష్టంగా అంగీకరించారు. ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్, భారతదేశంలోనే ఈ సంబంధాలు అత్యధికంగా ఉన్నాయని ఆష్లే మాడిసన్ సంస్థ వెల్లడించింది. కాంచీపురం తర్వాత వరుసగా సెంట్రల్ ఢిల్లీ, నైరుతి ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, గుర్గావ్, నోయిడా, చండీగఢ్, జైపూర్, గజియాబాద్ వంటి ప్రాంతాలు టాప్ 10లో ఉన్నాయి. ఈ ప్రాంతాలలో డిజిటల్ యాక్సెస్, స్వేచ్ఛాభావాల పెరుగుదల వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నాయని సర్వే సూచిస్తోంది. ఆష్లే మాడిసన్ సంస్థ గతంలో 37 మిలియన్ల వినియోగదారుల డేటాను ఉల్లంఘించి వివాదాలలో చిక్కుకుంది. డేటా లీక్ కేసు అనంతరం మాతృ సంస్థ రూబీ లైఫ్ ద్వారా భారతదేశంలో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సంస్థ సర్వేలు, మార్కెటింగ్ ద్వారా తమ మార్కెట్ను విస్తరించాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో వివాహేతర సంబంధాలపై విమర్శ చేయకపోవడం, వాటిని ప్రేమకు నిదర్శనంగా చిత్రీకరించడం చర్చనీయాంశంగా మారింది. ఇది భారతీయ సంస్కృతికి వ్యతిరేకంగా ఉంది అని పలువురు విమర్శిస్తున్నారు. వివాహేతర సంబంధాల పెరుగుదల అనేది ఒక అపరిష్కృత సామాజిక సమస్య. దీనికి సామాజిక, ఆర్థిక, వ్యక్తిగత కారణాలు ఉన్నప్పటికీ నిపుణుల అభిప్రాయం ప్రకారం అసలు సమస్య విలువల్లో వచ్చిన లోపమే. కుటుంబ వ్యవస్థను పునర్నిర్మించేందుకు, సంబంధాల బలాన్ని పెంపొందించేందుకు వ్యక్తులుగా, సమాజంగా మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.